Near a quiet pond, a tiny duckling was standing all alone. Dark clouds slowly filled the sky and the wind began to blow. The little duckling felt very scared. Just then, a hungry fox came out from behind the bushes. He saw the small duckling and ఇలాంటి కార్టూన్ యానిమేటెడ్ వీడియోస్ మీరు చాలా చూసుంటారు. ఎలా చేయాలి? అది కూడా ఏఐతో. ఓన్లీ 3 ఏఐ ఫ్రీ టూల్స్ మేము యూజ్ చేస్తున్నాము. స్టెప్ బై స్టెప్ కంప్లీట్ గైడ్ ఇక్కడ దొరుకుతుంది. సో రండి చూద్దాము 3 ఏఐ టూల్స్ ఏది అని. ఫస్ట్ స్టెప్ ఇక్కడ మేము స్టోరీ జనరేట్ చేసుకోవాలి. స్టోరీ జనరేట్ చేసే కోసం నేను చాట్ జీపీటీ యూజ్ చేస్తున్నా. ఇక్కడ ఒక ప్రాంప్ట్ ఇచ్చిన నేను స్టోరీ జనరేట్ చేయి. ఏ రాబిట్ ట్రైస్ టు సేవ్ ఎ స్మాల్ డక్లింగ్ లెఫ్ట్ అలోన్ బై టేకింగ్ కేర్ ఇక్కడ ఆఫ్ ఇట్ అని ఇచ్చిన నేను. ఓకే, సీన్ బై సీన్ జనరేట్ చేయని నేను చాట్ జీపీటీని చెప్తున్నా. ఓకే, ఇక్కడ చాట్ జీపీటీ మాకి 6 to 7 సీన్స్ ఇచ్చింది, చూడొచ్చు మీరు ఇలా. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ నౌ ప్రొవైడ్ మీ ఇమేజ్ అండ్ వీడియో ప్రాంప్ట్ ఫర్ ఈచ్ సీన్ టు మేక్ అ వీడియో. ప్రతి ఒక్క సీన్ కి నాకు ఇమేజ్ ప్రాంప్ట్ సపరేట్ గా ఇవ్వు, మరి వీడియో ప్రాంప్ట్స్ ఇవ్వు అని నేను చెప్తున్నా. ఇక్కడ ఇక్కడ చూడొచ్చు సీన్ ఒకటికి ఇమేజ్ ప్రాంప్ట్ వేరే అండ్ వీడియో ప్రాంప్ట్ వేరే ఇచ్చింది. ఓకే, మా స్టోరీలో 2 క్యారెక్టర్ ఉన్నాయి, ఒకటి ర్యాబిట్, ఇంకొక స్మాల్ డక్లింగ్. ఇక్కడ అన్ని సీన్స్ కి ఇమేజ్ అండ్ వీడియోస్ ప్రాంప్ట్ ఇక్కడ ఇచ్చింది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ మా క్యారెక్టర్ కి ఒక కన్సిస్టెంట్ క్యారెక్టర్ రావాలంటే దానికి ఒక ప్రాంప్ట్ కావాలి. సో ఏమి ఇవ్వాలంటే గివ్ మీ ప్రాంప్ట్ టు క్రియేట్ బోత్ ద క్యారెక్టర్స్ ఇన్ దిస్ స్టోరీ కార్టూన్ స్టైల్. ఓకే, ఈ 2 క్యారెక్టర్, ఒకటి ర్యాబిట్ ఇంకొకటి డక్లింగ్, 2కి ఒక సింపుల్ ప్రాంప్ట్ ఇచ్చింది, ఒక ప్రొఫెషనల్ ప్రాంప్ట్ ఇచ్చింది. సో ఏదైనా ఏఐ చాలా డీప్ గా ప్రాంప్ట్స్ అడుగుతాయంటే ఇది మీరు తీసుకోవచ్చు. నేను సింపుల్ ప్రాంప్ట్ ఇక్కడ యూజ్ చేస్తున్నా. అన్ని ఏఐ ఇప్పుడు సింపుల్ ప్రాంప్ట్సే ఎక్కువ యూజ్ చేస్తున్నాయి. సో నేను సింపుల్ ప్రాంప్ట్ తీసుకున్నాను. డక్లింగ్ కి ఇది ప్రాంప్ట్ కంపల్సరీగా ఈచ్ సీన్ లో పెట్టాలి. ఇక్కడ ర్యాబిట్ కి ఈ క్యారెక్టర్ లో పెట్టాలి. ఇక్కడ ర్యాబిట్ కి సింపుల్ ప్రాంప్ట్, అన్ని ర్యాబిట్ క్యారెక్టర్ జనరేట్ చేసేటప్పుడు ఇది కంపల్సరీగా ఉండాలి ఈచ్ ఇమేజ్ లో. ఓకే, సో ఇప్పుడు మాకి 2 క్యారెక్టర్స్ ఇక్కడ జనరేట్ అయినాయి. అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ఇప్పుడు సీన్ బై సీన్ మేము ఇమేజ్ జనరేట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఇమేజ్ ఇక్కడ క్యూట్ స్మాల్ ఎల్లో డక్లింగ్ ఇది ఒకటి ఉంది. సెకండ్ ఇక్కడ తీసుకుందాము స్నీకీ ఆరెంజ్ ఫాక్స్ స్పీకింగ్ ఫ్రమ్ గ్రీన్ బుషెస్, ఇది తీసుకుంటున్నా నేను. దీన్ని నేను కాపీ చేసుకుంటున్నా. ఇమేజ్ జనరేషన్. సో ఇమేజ్ జనరేషన్ కోసం నేను ఏం చేస్తున్నా అంటే లియనార్డో ఏఐ యూజ్ చేస్తున్నా. లియనార్డో ఏఐలో మీకు పర్ డే 150 క్రెడిట్స్ ఇక్కడ రోజు వస్తాయి. అంటే సో ఇక్కడ ఒక మోడల్ మీరు చూస్ చేసుకోవాలి ఇమేజ్ లో వెళ్ళి. ఓకే, ఏ మోడల్ మీకు అవుతుంది అంటే మీకు తక్కువ యూజ్ చేయాలి అంటే ఇక్కడ ఒక సింపుల్ మోడల్ మీరు తీసుకోవచ్చు. లేదు మీ దగ్గర ఎక్కడ హై క్వాలిటీ ఇమేజ్ కావాలంటే అది కూడా తీసుకోవాలి. ఇక్కడ మోడల్స్ లో ఇమేజ్ లో మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూడొచ్చు బనానా ప్రో ఉంది, ఇది కొంచెం ఎక్కువ క్రెడిట్స్ తీసుకుంటుంది. లూసిడ్ ఒరిజిన్ ఉంది. ఓకే, ఫ్లక్స్ కొంచెం తక్కువ ఉంటుంది. నేను తీసుకున్నది ఇక్కడ అంటే మోడల్ ఫియోనిక్స్ తీసుకున్న ఫాస్ట్ అండ్ ఆస్పెక్ట్ రేషియో 16:9 అండ్ 4 ఇమేజెస్. చూడండి ఇక్కడ 16 క్రెడిట్స్ నాకు వెళ్తుంది. చూడండి ఇలా మాకి ఇక్కడ ఇమేజ్ జనరేట్ అయ్యింది. రైట్, సో దీంట్లో ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకుంటే హిస్టరీలో కూడా ఉంటుంది. ఇలాగే ఫస్ట్ సీన్ కూడా మేము ఇక్కడ జనరేట్ చేసినాము. టైనీ క్యూట్ ఎల్లో డక్లింగ్ క్యారెక్టర్ సాఫ్ట్ ఫ్లఫీ, ఇది ప్రాంప్ట్ ఇస్తే ఇలా ఇట్ ఈస్ ఫియరింగ్ ఇన్ ద జంగల్. సో కొంచెం ఫియర్ఫుల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. ఇప్పుడు వీడియో ప్రాంప్ట్ ఒకటి మేము జనరేట్ చేద్దాం. దీనికి వీడియో ప్రాంప్ట్ ఇక్కడ ఉంది, ఏ టైనీ ఎల్లో డక్లింగ్ అని. ఇది వీడియో ప్రాంప్ట్ నేను తీసుకుంటున్నా, జస్ట్ కాపీ. ఏంటి కూడా నేను చేంజ్ చేయలేదు ప్రాంప్ట్ లో. మీకు ఎలా స్టోరీ కావాలో అలా మీరు చేంజ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఇక్కడ వీడియో మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇమేజెస్ అన్ని జనరేట్ అయినాయి. మేము ఇక్కడ నెక్స్ట్ వీడియో తీసుకుంటున్నాం. వీడియో తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక రెఫరెన్స్ ఇమేజ్ ఇవ్వాలి. సో ఇమేజ్ మీద క్లిక్ చేయండి, స్టార్ట్ ఏ ఫ్రేమ్ అని ఇస్తున్నా నేను. ఓకే, యువర్ జనరేషన్స్ లో వెళ్ళాలి. యువర్ జనరేషన్స్ లో ఇక్కడ ఉంటుంది. సో ఇప్పుడు డక్లింగ్ కోసం మేము చేస్తున్నా కొంచెం ఫియర్ఫుల్ డక్లింగ్ ఫేస్ ఉన్నది నేను ఇక్కడ తీసుకుంటున్నా. ఇది తీసుకుంటున్నా, కన్ఫర్మ్ అని ఇవ్వండి. నెక్స్ట్ ప్రాంప్ట్ ఇక్కడ ఇచ్చేయండి. చూడండి వీడియో కోసం ఇది అరౌండ్ 70 తీసుకుంటుంది క్రెడిట్స్. ఓకే అని క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీరు మోషన్స్ తీసుకోవచ్చు, మోడల్ వేరే తీసుకోవచ్చు. మోషన్ కొంచెం తక్కువ క్రెడిట్స్ తీసుకుంటుంది. నేను మోషన్ మోడల్ ఇక్కడ చూస్ చేసుకున్నా.
లేదు మీకు బాగా క్వాలిటీ కావాలంటే క్లింగ్ బాగుంటుంది అండ్ వివో కూడా బాగుంటుంది. ఇది కూడా ఆస్పెక్ట్ రేషియో ఒకసారి చెక్ చేసుకోండి. క్వాలిటీ 480 తీసుకున్నా ఇక్కడ. జనరేట్. చూడండి వీడియో ఇలా జనరేట్ అయింది. ఇక్కడ మరి మీకు ఏంటని కావాలంటే ఎడిట్ చేయొచ్చు. ఇక్కడ కావాలంటే అగైన్ ఎడిట్ చేయొచ్చు. నేను దీన్ని డౌన్లోడ్ చేసుకుంటున్నా. సేమ్ ప్రాసెస్‌లో మీరు అన్ని వీడియోస్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా కొన్ని వీడియోస్ మేము క్యాన్వా ఏఐతో చూద్దాము. క్యాన్వా ఏఐలో వీడియో జనరేషన్ ప్రో వర్షన్‌లో ఉంది. ఇది ఫ్రీలో లేదు. జస్ట్ చూస్తున్నాము ఎలా ఇక్కడ జనరేట్ అవుతాయని. సో లిప్ సింకింగ్ కావాలంటే మీరు క్లింగ్ ఏఐ వెళ్ళాలి. క్యాన్వా ఏఐలో ఎలా జనరేట్ అవుతుంది ఒకసారి చూద్దాము. సో దీనికోసం ఫస్ట్ క్యాన్వా ఏఐ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వీడియో క్లిప్ మీద క్లిక్ చేయండి. అదైన తర్వాత ఇమేజ్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇమేజ్ రెఫరెన్స్ మేము లియోనార్డో ఏఐలో జనరేట్ చేసుకున్నాం కదా! ఆ ఇమేజెస్ ఏదైనా ఒకటి మీరు ఇక్కడ రెఫరెన్స్ ఇవ్వచ్చు. ఓకే. సో ఇది తీసుకుంటున్నా నేను. ఇది వచ్చేసి సెకండ్ సీన్. చాట్ జీపీటీలో వెళ్ళి ఇక్కడ సెకండ్ సీన్ ఉంది కదా! ఇది నేను కాపీ చేసుకుంటున్నా సెకండ్ సీన్. సో ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ లైటింగ్ ఏమైనా మీకు చేంజెస్ కావాలంటే మీరు చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నాయన్నీ. స్టైల్ ఏది కావాలి అది మీరు చూస్ చేసుకోవచ్చు. ఎలా కార్టూన్ స్టైల్ కావాలంటే కార్టూన్ స్టైల్ చూస్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు డిఫాల్ట్ పెడుతున్నా. లైటింగ్ ఎఫెక్ట్ కూడా మీరు ఇవ్వచ్చు. ఎలా లైటింగ్ ఎఫెక్ట్ ఉండాలి, హార్డ్ లైటింగ్ ఉండాలా, సాఫ్ట్ లైటింగ్ ఉండాలా అది కూడా మీరు ఇక్కడ పెట్టొచ్చు. ఓకే. సో జస్ట్ నేను సింప్లీ జనరేట్ అని క్లిక్ చేస్తున్నా. చూడండి ఇలా జనరేట్ అయ్యి వచ్చింది మాకు. కొంచెం ఎన్లార్జ్ చేసుకుందాం. ప్లే చేద్దాం. ఓకే. అయితే ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. మీ పీసీలో ఇది డౌన్లోడ్ అవుతుంది. ఓకే. సో అన్ని వీడియోస్ డౌన్లోడ్ అయిన తర్వాత నెక్స్ట్ పార్ట్ వస్తుంది వాయిస్ ఓవర్. సో ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే గివ్ మీ ఆల్ ఇంగ్లీష్ స్టోరీ నరేషన్ ఎట్ 1 అని ఇస్తున్నా. ఓకే. సో నేను కంప్లీట్ తీసుకోవడం లేదు. చిన్న పార్టే తీసుకుంటున్నా ఇక్కడ. సో 11 ల్యాబ్స్లో వెళ్ళి మీరు టెక్స్ట్ టు స్పీచ్ ఇక్కడ తీసుకోవాలి. అదైన తర్వాత ఇక్కడ పేస్ట్ చేయండి మీరు తీసుకున్న నరేషన్. ఎక్కడెక్కడ మీకు గ్యాప్ కావాలి అక్కడ ఎంటర్ కొడితే కొంచెం అక్కడ స్టేబిలిటీ వస్తుంది. లేదు మీకు కంప్లీట్ కావాలంటే ఇలాగే పెట్టొచ్చు. దీంట్లో కొంచెం ఎడిటింగ్ చేసుకోవాలి. అంటే కొంచెం గ్యాప్ ఇస్తే అక్కడ గ్యాప్ ఉంటుంది వాయిస్ ఓవర్లో. లేదు కంటిన్యూస్ ఉంటే కంటిన్యూ ఉంటుంది. నియర్ ఏ క్వైట్ పాండ్ అయిన తర్వాత ఎంటర్ కొడితే కొంచెం గ్యాప్ వస్తుంది. 2 ఎంటర్ కొడితే ఇంకా కొంచెం గ్యాప్ వస్తుంది. అలా మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి ఎలా మీకు కావాలో. నెక్స్ట్ ఇక్కడ ఒక వాయిస్ మీరు చూస్ చేసుకోవాలి. వాయిస్లో వెళ్ళండి. సౌత్ ఇండియా అని నేను ఇచ్చిన తర్వాత ఏదైనా మీరు ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. ఇక్కడే వినొచ్చు మీరు కావాలంటే. ఇది తీసుకుంటున్నా నేను. సో జనరేట్ స్పీచ్. Near a quiet pond, a tiny duckling was standing all alone. Dark clouds slowly filled the sky, and the wind began to blow. The little duckling. చూడండి ఇలా మాకు వాయిస్ నరేషన్ వచ్చింది. సో వాయిస్ నరేషన్ మీరు హిందీలో కూడా చేయొచ్చు, తెలుగులో కూడా చేయొచ్చు. కానీ ప్రొనౌన్సియేషన్ తెలుగులో అంత బాగలేదు. మీరు హిందీ ఓకే, హిందీలో కావాలంటే హిందీలో చేయొచ్చు, లేకంటే ఇంగ్లీష్లోనే మీరు చేయొచ్చు. సో ఇప్పుడు మాకు ఏమేమైంది, ఇమేజెస్ రెడీ అయింది, ఇమేజెస్తో వీడియో రెడీ అయింది, వాయిస్ ఓవర్ కూడా అయింది. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి వీడియో ఎడిటింగ్. సో క్యాన్వాలో మేము వీడియో ఎడిటింగ్ చేద్దాం. కంప్లీట్ అయిన తర్వాత దీన్ని వీడియో ఎడిటింగ్లో మీరు వీడియో ఎడిటింగ్ చేయొచ్చు. ఎలా వీడియో ఎడిటింగ్ చేయాలి నేను దాని మీద కూడా ఒక వీడియో చేసినాను. ఈ ఛానల్లోనే ఉంది. క్యాన్వాతో ఎలా మీరు వీడియో ఎడిటింగ్ చేయొచ్చు అక్కడ వెళ్ళి మీరు చూడొచ్చు. ఫ్రీ ఏఐ వీడియో జనరేషన్లో మీకు లిప్ సింగింగ్ ఉండదు. అందరూ చెప్తారు లిప్ సింగింగ్ ఉంటుంది ఫ్రీలో అని. లేదు, ఫ్రీలో ఇది కూడా ప్రొవైడ్ చేయదు లిప్ సింగింగ్. సో లిప్ సింగింగ్ కావాలంటే మీరు ఏదైనా ప్రో వర్షన్ తీసుకోవాలి. మీరు సీరియస్గానే ఇలాంటి వీడియోస్ చేస్తారు అంటే ఒక ప్రో వర్షన్ తీసుకోవడం బెస్ట్ ఆప్షన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి. మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే వచ్చే నోటిఫికేషన్ మీకు దొరుకుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.